మద్యానికి బానిసై కన్న తల్లిని హత్య చేసిన సంఘటన నిజాంపేట మండలం కేంద్రంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ మేరకు గ్రామానికి చెందిన చల్మెటి దుర్గవ్వ అర్ధరాత్రి కొడుకు రామచంద్రం మద్యానికి బానిసై డబ్బులు ఇవ్వాలని కన్న తల్లిని హత్య చేశారు. ఘటనా స్థలానికి రామాయంపేట సిఐ వెంకట్రాజు గౌడ్, స్థానిక ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి చేరుకుని వివరాలను సేకరించారు. ఈ సందర్భంగా సిఐ వెంకట్రాజు గౌడ్ మాట్లాడుతూ డబ్బుల కోసం కన్న తల్లిని హత్య చేశాడని, మృతురాలి కుమార్తె నాగుల విజయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. శవ పంచనామా నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో అందరితో కలివిడిగా ఉండే దుర్గవ్వ మరణంతో విషాద ఛాయలు అలుముకున్నాయి. 7 గంటలకి ఒక ఫిర్యాదు వచ్చింది. దాంట్లో నాగుల విజయ్ అని చెప్పేసి పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన మహిళ వాళ్ళ తల్లిని వాళ్ళ తమ్ముడు అన్న చంపేసిండని చెప్పేసి హత్య చేసిండని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం. దానిలో ప్రాథమికంగా విచారణ చేస్తే కూడా తెలియదు ఏంటంటే ఆయన నిన్న రాత్రి వాళ్ళ తల్లిని చున్నీతోటి ఉరివేసి చంపేసినట్టుగా తెలుస్తుంది. పూర్తి వివరాలు దర్యాప్తు పూర్తయిన తర్వాత మీకు ఇస్తాం.